పోలీస్ అయిదామంటే ఉత్తదే ఆయే, లెక్చరర్ అయిదామన్నా కాకనే పోతి, పంచాయతీ సెక్రటరీ కోసం చూస్తే రాకనే పాయే. ఎన్ని కొలువులు పడ్డా కొలువులు బుత్తంతా, రాసేటోళ్ళు కొండంత. ఇక ఏడుకెళ్ళి వస్తాయి? పట్నంలో అర్ర కిరాయి దండగా, హాస్టల్ ఫీజు దండగా. గందుకే సప్పుడేక ఊళ్ళకెళ్ళి వచ్చినాయిగా ఏటన్నా గాని అని. గీసొంటోళ్ళు ఏడాదికి ఇంకా పెరుగుడే గాని తగ్గుడన్న ముచ్చట్నే లేదాయే. ఇక గాళ్ళందరూ జరంత మనసు నిమ్మలం చేసుకునే ముచ్చటిది. రైట్. రాజీవ్ యువ వికాసం పథకం చాలా అయ్యింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగులకు ఛాన్సు. చదువుకొని జాబులు దొరకక దందాలు పెట్టుకుంటామంటే 50,000కెళ్ళి 4 లక్షల దాకా సర్కారే సాయం చేస్తుంది అన్నట్టు. 6,000 కోట్లు పక్కకు తీసిపెట్టిరట. ఇయాల్టికెళ్ళి వచ్చే నెల 5 దాకా ఆన్లైన్ లా మండలాఫీసుల ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తులు తీసుకుంటారు. అటెంక ఎంక్వైరీ చేసి అరుగులెవరో తెలిసి తెలంగాణ పుట్టినరోజు నాడు పైకం పంచుతారట. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది. మన ఎంబడుండి అర్హత కలిగిన కార్యకర్తలు గానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? పైకం పక్కకు పోకుండా అరుగులకే వంచుతారట పక్క. కాకపోతే ఆ వడ్డించేటప్పుడు వాడికి అర్హత ఉందా లేదా చూడాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీలదని నేను చెప్తున్నా. నాకు తెలుసు కాబట్టి 5 అంతస్తుల భవనం ఉంది, అయినా 5 లక్షల రూపాయలు ఇస్తా అంటే అది మాత్రం కుదరదు. గతంలో అట్లా చేసిన వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూసిరు. ఇప్పుడు మాత్రం అట్లా కుదరదు అని చెప్పి కొత్తగా దందాలు సురువు చేయాలనుకునే నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్. మీరు కూడా దరఖాస్తులు పెట్టుకోండి ఇక.